శాంతి. జనవరి 22వ తారీఖు 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు సంపూర్ణ పావనంగా అవ్వాలి. అందువలన ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి. కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకూడదు. సదా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి. ప్రశ్న: రాయి నుండి పారస బుద్ధి కలవారిగా అయ్యేందుకు యుక్తి ఏది? అలా అయ్యేందుకు ఏ జబ్బు విఘ్నరూపంగా అవుతుంది? జవాబు: రాయి నుండి పారస బుద్ధిగా తయారయ్యేందుకు నారాయణి నశ పూర్తిగా ఉండాలి. దేహాభిమానం తొలగిపోయి ఉండాలి. ఈ దేహాభిమానమే అత్యంత కఠినమైన వ్యాధి. ఎంతవరకు దేహి అభిమానులుగా అవ్వరో అంతవరకు పారస బుద్ధిగా తయారవ్వలేరు. అలా తయారయ్యేవారే తండ్రికి సహాయకారులుగా అవ్వగలరు. సేవ కూడా మీ బుద్ధిని బంగారు బుద్ధిగా తయారు చేస్తుంది. అందుకొరకు చదువుపై పూర్తిగా ధ్యానం ఉంచాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మనసా వాచా కర్మణ పవిత్రంగా ఉండాలి. కర్మేంద్రియాలతో ఎప్పుడు ఎలాంటి వికర్మలు చేయకూడదు. ఆత్మను బంగారంగా తయారు చేసేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి. రెండవ పాయింట్: దేహాభిమానం అనే కఠినమైన జబ్బు నుండి విడుదల అయ్యేందుకు నారాయణి నశాలో ఉండాలి. మేము అశరీరులుగా వచ్చాము, ఇప్పుడు అశరీరులుగా అయ్యి తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే అభ్యాసం చేయాలి. వరదానము: యోగం చేసి చేయించే యోగ్యతలతో పాటు ప్రయోగి ఆత్మ భవ. పిల్లలు యోగం చేయడం మరియు చేయించడం రెండింటిలో తెలివిగలవారిగా ఉండడాన్ని బాప్ దాదా గమనించారు. ఎలాగైతే యోగం చేసి చేయించడంలో యోగ్యులుగా ఉన్నారు, అలా ఇప్పుడు ప్రయోగం చేయడంలో యోగ్యులుగా తయారవ్వండి. యోగ్యులుగా తయారు చేయండి. ఇప్పుడు ప్రయోగి జీవితం అవసరంగా ఉంది. అన్నింటికంటే ముందు సంస్కార పరివర్తనలో ఎంత ప్రయోగిగా ఉన్నాను అని చెక్ చేసుకోండి. ఎందుకంటే శ్రేష్ఠ సంస్కారమే శ్రేష్ఠ ప్రపంచాన్ని రచించడానికి పునాది. పునాది దృఢంగా ఉంటే ఇతర విషయాలన్నీ స్వతహాగా దృఢంగా ఉండనే ఉంటాయి. అయితే బాబా అంటున్నారు, ఒక్కొక్క పాత సంస్కారాన్ని పరివర్తన చేయడంలో యోగ ప్రయోగం చేయండి. యోగి ఆత్మతో పాటు ప్రయోగి ఆత్మగా అవ్వండి. స్లోగన్: అనుభవి ఆత్మలు ఎప్పుడూ వాయుమండలం లేక సాంగత్యం యొక్క ప్రభావంలోకి రారు. అచ్చా, ఓం శాంతి.